నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తప్పులు చేసేది వాళ్లే, తప్పుడు ఆరోపణలు చేసేది వాళ్లే, నేరం చేసేది వాళ్లే, నీతి సూక్తులు చెప్పేది వాళ్లే, నీచాతి నీచమైన పోస్టులు పెట్టేది వాళ్లే, నీతి వాక్యాలు వల్లించేది వాళ్లే, అసభ్యకర పోస్టులు పెట్టేది వాళ్లే, అవతలి పార్టీ పైకి నెట్టేసేది వాళ్లే, వ్యక్తిత్వ హననం చేసేది వాళ్లే, తమను వేధిస్తున్నారని మోసలి కన్నీరు కార్చేది వాళ్లే. అలాంటి వాళ్ల చేతిలోకి అధికారం వస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. అధికారం ఉంది కదా అని తాము చేసే నేరాలను ఘోరాలను ఇతరులపైకి నెట్టేసి వాళ్లను కేసుల్లో ఇరికించేసి తాము మాత్రం శుద్ధపూసలన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. ఒక్కసారి మంత్రి లోకేష్ ట్విట్టర్ అకౌంట్ చూడండి, ఒక్కసారి ఆ టీడీపీ అఫీషియల్ పేజ్ చూడండి, ఒక్కసారి ఆ అయ్యన్న పాత్రుడి గారి వీడియోలు చూడండి. కేసులు ఎవరిపై పెట్టాలి, శిక్షలు ఎవరికి వేయాలి మీకే అర్థమైపోతుంది. కానీ బాబు చేతిలోని పోలీసు వ్యవస్థకు ఇవేవీ కనిపించడం లేదు. ఓ పోలీస్ అధికారి అయితే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టేవారిని అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డుపై రాళ్లతో కొట్టి చంపేస్తారు అంటారు. సార్ పోలీస్ గారు, రాళ్లు అవసరం లేదు, కానీ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. బాబు చెప్పారని ఒకవైపే కాదు, వైఎస్ఆర్సీపీ చెబుతోంది రెండో వైపు కూడా చూడండి సార్. అక్కడ మీకు సోషల్ మీడియా సైకోలు కనిపిస్తారు, మానసిక రోగులు కనిపిస్తారు, పచ్చ ఉగ్రవాదులు కనిపిస్తారు, అన్నింటికీ తెగించిన టెర్రరిస్టులు కనిపిస్తారు. మరి వాళ్లకు నోటీసులు వెళ్ళవా? వాళ్ళపై కేసులుండవా? వాళ్ళకి అరెస్టులుండవా? వాళ్లకు శిక్షలుండవా? సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు పక్కా ఆధారాలతో సహా ఈరోజు వైఎస్ఆర్సీపీ పచ్చ సైకోలపై ఫిర్యాదు చేసింది. మరి ఏం చర్యలు తీసుకుంటారో మీరే చెప్పాలి. 1-2 కాదు సార్, అనేక ప్రశ్నలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. అందులో ఓ 10 ప్రశ్నలకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ పై లోకేష్ పెట్టిన నీచాతి నీచమైన పోస్టులపై చర్యలు తీసుకుంటారా లేదా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, జగన్ కుటుంబ సభ్యులపై లోకేష్ వాడిన దిగజారుడు మాటలపై కేసులుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, నాడు సీఎంగా ఉన్న జగన్ పై బూతులతో రెచ్చిపోయిన అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకుంటారా లేదా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, వైఎస్ఆర్సీపీ నేతలు కుటుంబ సభ్యులపై ఐటీడీపీ సైకోలు పెడుతున్న పోస్టులపై కేసులు ఉంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, రెడ్డి ట్యాగ్ లైన్ తగిలించుకుని ఫేక్ ఐడీలతో జగన్ను దూషిస్తున్న ఆడ సైకోలపై చర్యలుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై మార్ఫింగ్ ఫోటోలు బూతులతో రెచ్చిపోతున్న ఎల్లో టెర్రరిస్టులను అరెస్టు చేస్తారా లేదా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, గీతాంజలిని చంపి బెండపూడి బాలికలను అవమానించి షర్మిలా సునీతలపై వికృత పోస్టులు పెట్టిన వారిపై కేసులుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, లోకేష్, అయ్యన్న, ఐటీడీపీ అసభ్యకర పోస్టులపై ఆధారాలు వీడియోలతో సహా ఫిర్యాదు చేస్తే చర్యలుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, అమాయకులపై పెట్టిన BNS 111 సెక్షన్ కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న ఎల్లో సైకోలపై అవే కేసులు పెడతారా లేదా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, పేటీఎం బ్యాచ్లతో ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడుతున్న టీడీపీ టెర్రరిస్టులపై చర్యలుంటాయా ఉండవా? ఖాకీలు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్పై, ఆ వ్యవస్థపై ఉంది. వాళ్ళు ఆన్సర్ చెప్పరు. ఏం జరుగుతుంది? మీకు నాకు ఆన్సర్ చెప్పకపోయినా, ఎవరడిగినా సమాధానం చెప్పకపోయినా కోర్టుకు సమాధానం చెప్పాలిగా. కోర్టుకు ఆన్సరబుల్ కదా, జవాబుదారీతనం ఉంటుంది కదా, న్యాయ వ్యవస్థకైనా వాళ్ళు చెప్పాలి కదా. నిన్న కోర్టు ఏం వ్యాఖ్యానించిందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి వర్రా రవీందర్ రెడ్డి కేసులో మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు, వర్రా రవీందర్ రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం, మీరేం చేశారంటే తీసుకెళ్లి కింది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అసలు ఏం జరిగిందంటే, వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత, సింపుల్గా చెప్తాను సార్, ఈ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఈరోజు కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తుంటే, కోర్టు నేను మాట్లాడే మాటలు కాదు, నిన్న కోర్టు వ్యాఖ్యానించిన అంశాలనే ప్రస్తావిస్తున్నా. మా ఆదేశాలను మీరు ఉల్లంఘించారని పోలీసు వ్యవస్థను నిన్న నిలదీసింది కోర్టు, హైకోర్టు. వర్రా రవీందర్ రెడ్డి భార్య తన భర్తని అరెస్ట్ చేశారు, ఆయన ఆచూకీ ఇప్పటి వరకు తెలియట్లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే 9వ తారీఖున హైకోర్టులో విచారణకు వస్తే పోలీసులను పిలిచి హైకోర్టు అడిగితే పోలీసులు ఏం చెప్పారో తెలుసా? ఆ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందో తెలుసా? అసలు వర్రా రవీందర్ రెడ్డి ఎక్కడున్నారో మాకు తెలియదని చెప్పి. అయితే ఆయన ఎక్కడున్నారు వెతికి పట్టుకురండి, మా కోర్టు ముందు హాజరుపరచండి హైకోర్టుకని హైకోర్టు చెప్పింది.
అయితే ఇక్కడ ప్రధానమైన రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన్ను 8వ తారీఖునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లూరు టోల్ ప్లాజా, కర్నూలు జిల్లా, కర్నూలుకు సమీపంలో ఉన్నటువంటి పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అదుపులోకి తీసుకున్నారు. 8వ తారీఖునే, 9వ తారీఖున కోర్టుకు అబద్ధం చెప్పారు. ఈ విషయం ఒకటి. రెండోది, అతన్ని తీసుకొచ్చి మా ముందు హాజరుపరచండి అంటే అతన్ని కొట్టినటువంటి దెబ్బలు, అతని శరీరానికి ఉన్నటువంటి గాయాలు, కోలుకోని విధంగా అతని పైన ప్రయోగించినటువంటి 3rd డిగ్రీ ఎక్కడ బయటపడుతుందని అతన్ని తీసుకెళ్లి కింది కోర్టుకు అప్పగించారు. అక్కడ ప్రొడ్యూస్ చేశారు. ఈ విషయాన్ని హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఆన్సర్ చెప్పాలా లేదా? ఇప్పుడు ప్రజలు అడిగినటువంటి 10 ప్రశ్నలకు సమాధానం రాకపోయినా ఇప్పుడు హైకోర్టు ముందైతే ఆన్సరబుల్ అవునా కాదా? ఒకసారి వర్రా రవీందర్ రెడ్డిని 8వ తారీఖున పోలీసులు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర కర్నూలు సమీపంలో అదుపులోకి తీసుకుని అతన్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. అదే 8వ తారీఖున వీళ్ళు అదుపులోకి తీసుకుని 9వ తారీఖున హైకోర్టుకి మా దగ్గర లేరు, మేము అదుపులోకి తీసుకోలేదు, అతను ఎక్కడున్నారో తెలియదని సమాచారం ఇచ్చారు. డేట్ కూడా చూడొచ్చు క్లియర్గా, మీరు ఫుల్ స్క్రీన్ తీసుకోండి, అక్కడ డేట్ కూడా కనిపిస్తుంది. ఎస్, ఆ వెహికల్ పక్కన ఇప్పుడు కనిపిస్తున్నది వర్రా రవీందర్ రెడ్డి ముందున్న వెహికల్, అన్నిటికంటే ముందున్నటువంటి వెహికల్. డేట్ చూడండి, 11వ నెల 8వ తారీఖు ఫ్రైడే, సమయం మధ్యాహ్నం. ఇది ఇప్పుడు కోర్టుకు 2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, 8వ తారీఖునే అతని అదుపులోకి తీసుకుని ఎందుకు 9వ తారీఖున మా అదుపులో లేరు, మాకు సంబంధం లేదు అని చెప్పారనేది ఒకటి. రెండోది, హైకోర్టు ముందు హాజరుపరచకుండా అతని కింది కోర్టులో ఎందుకు హాజరుపరిచారు ఆ తర్వాత అనేది 2. ఈ రెండింటికైతే ఆన్సరబుల్ కదా, ఈ రెండింటికి వాళ్ళు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఫిర్యాదు చేసింది. జగన్ గారి మీద పెట్టినటువంటి పోస్టులు, నారా లోకేష్ గారు ఆయన ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా సైకోలు పెట్టినటువంటి పోస్టులు అన్నీ కూడా తర్వాత చూపిస్తాను. మరి వీటిపైన చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు అమాయకులపైన పెడుతున్నటువంటి BNS 111 సెక్షన్ కిందే వాళ్లపైన కూడా కేసులు పెడతారా? ఈ అంశంపైన చర్చిద్దాం. వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు రహమత్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అలాగే డాక్టర్ బాలాగారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. ఎస్, చంద్రశేఖర్ గారు, ముందు మీ నుంచే మొదలు పెట్టాల్సి ఉంది సార్. మీరు ఒక్క కేసుతో ఆగిపోతుందేమో మీ పైన అనుకుంటే చాలా కేసులు పెట్టేస్తున్నారంటే వరుస పెట్టి. ఒక ఎమ్మెల్యేకే ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు మీ పైన అన్ని కేసులు ఏంటి? 4 కేసులని విన్నా నేను, కరెక్టేనా? టోటల్గా మొత్తం 8 కేసులు కట్టారు. ఓకే, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం పరిపాలనకి ఒక వక్ర భాష్యం చెప్తూ పేదవాళ్ళకి ఉట్టి మాటలు చెప్పి డబ్బు మూటలన్నీ కూటమి కొట్టివేసి అడిగేటటువంటి వైసీపీ నాయకులపై కేసులు పెట్టి ప్రభుత్వం అంటే, పరిపాలన అంటే ఒక కొత్త భాష్యాన్ని చెబుతూ వారి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 6 నెలల నుంచి ఒక నరమేధాన్ని సృష్టిస్తూ, ఒక భయాందోళన పరిస్థితుల్ని సృష్టిస్తూ, ఒక నియంత పోకడలతోటి గడాఫీ లాగో, ఒక హిట్లర్ లాగో, ఒక మాఫియా డాన్ల లాగో ఈ ఉన్నటువంటి పదవుల్లో ఉన్న నాయకులు, మంత్రులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కరువైందని మాట్లాడుతున్నటువంటి తల్లులకి వారు చెప్తున్నటువంటి మాట డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నోటి వెంట వచ్చినటువంటి మాట. ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రభుత్వం రక్షణ కల్పించలేదు అని చెప్పారు అంటే, ఒక హోంమంత్రిని అదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వీరు పరిపాలనలో లోపం ఉందని మాట్లాడినటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడారు అంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా దిగజారుడు రాజకీయంతో పాటు రక్షణ కరువైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తుంది అనేది స్పష్టంగా మనకి కనపడుతున్నటువంటి అంశం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లపై స్పందించినటువంటి ఈ కూటమి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? నాయకులతో పాటు ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు కట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా ఒకే ఒక్క ఆన్సర్ తోటి
మనమందరం చర్చించుకుంటూ ఉన్నాం. ఇది వాస్తవం కూడా. ఆ మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో పథకాల పేరుతోటి ఊదరగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం వారిచ్చినటువంటి హామీలను ఎగ్గొడుతున్నట్టుగా స్పష్టంగా మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో 6 హామీల్లో 3 హామీలకి రూపాయి కూడా కేటాయించకుండా ప్రజల్ని దగా చేసి మోసం చేశారు. 3 హామీలకు సంబంధించి నామమాత్రపు కేటాయింపులు చేసి వారిచ్చినటువంటి మాటకి ఏమాత్రం కూడా కట్టుబడకుండా ప్రజల్ని నిలువున వంచేశారు. దీనిలో పెద్ద ఎత్తున ఒక చర్చ వచ్చేసింది, ప్రజల్లో పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఈ ప్రభుత్వం గతం నుంచి, అంటే కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చారు. ఒంటరిగా కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి కొన్నిసార్లు వచ్చారు. 2014 నుంచి 19లో కూడా ఈ కూటమి నేతలే పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది. సో వీరు గతంలో ఏ విధంగా అయితే పథకాలను ఎగ్గొట్టినటువంటి చరిత్ర ఉందో దాన్నే కొనసాగించారు, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. కొనసాగిస్తూ దీని మీద మాట్లాడుతున్నటువంటి వారు ఎవరు? ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి అండగా నిలబడ్డటువంటి ఆ క్యాడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు. వీరిని భయపెట్టాలి, భయపెట్టి ఈ డబ్బు మూటల్ని కొట్టివేయాలి. ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తుందో, అడ్మినిస్ట్రేషన్లో విఫలమైందో, వీటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించాలి అంటే ఒక భయ వాతావరణాన్ని సృష్టించాలి. ఏకంగా పెద్ద నాయకుల మీదే కేసులు పెట్టేసి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్నంతా చల్లా చెదురు చేయాలనేటటువంటి ఒక ఆశతోటి, ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కానీ ఒక్క విషయాన్ని వారు గమనించాలా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకతో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగి స్వతంత్రంలో తీసుకురావడంలో కూడా భాగస్వామ్యం కలిగినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గతి పట్టిందో ఈ రాష్ట్రంలో అది వారు ఒక్కసారి మర్చిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిపై తప్పులు కేసులు పెట్టి ఇదే విధంగా వారిని ఇబ్బంది పెడితే ఈ దేశ చరిత్రలో లేని విధంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి విషయాన్ని వారు మర్చిపోతున్నారు. వారికి ఏంటంటే కర్రన్నోడిదే బర్రె అనే విధంగా వ్యవస్థలన్నింటినీ చేతిలో వారి జేబు సంస్థలుగా పెట్టేసుకొని ఆ వ్యవస్థల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దొక్కటానికి మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా గట్టిగా వాదన వినిపించేటటువంటి వారిని నొక్కివేసేటటువంటి ప్రయత్నం, వారి మీద కేసులు పెట్టుకొని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు గమనించాల్సింది ఒకే ఒక అంశం, ఎన్ని కేసులు పెడితే అంత బలంగా ఇంకా అంతకంటే మించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో వారు ఒక విషయం మీద కేసు పెడితే ఇంకొక 10 అంశాలను తీసుకొచ్చి మాట్లాడతాం అనేటటువంటి విషయాన్ని కూడా వారికి స్పష్టం చేస్తూ ఇలాంటి దుర్మార్గపు పరిపాలనని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఈ కేసుల ద్వారా వీరు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాయత్నాల మీద కానీ, అత్యాచారాల మీద కానీ, హింసాకాండ మీద కానీ కేసులు ఎన్ని కట్టారు? సోషల్ మీడియా వాళ్ళ మీద ఎన్ని కేసులు కట్టారు? ఇవాళ ఏకంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇది అంబటి రాంబాబు గారు ఈ రోజు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యకరం కదా. కాదు సార్, వీటిపైన చర్యలు ఉంటాయి అనుకుంటున్నారా? నారా లోకేష్ గారు స్వయంగా ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన పెట్టినటువంటి పోస్టు, అమ్మఒడి ఎక్కడ, అమ్మఒడి నాన్న బుడ్డి ఏదో అన్నారు కదా అని ప్రశ్నిస్తే లోపల వాళ్ళపైన కేసులు పెడుతున్నారు, వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో దోస్తున్నారు కదా. నిమ్మకాయ నీళ్లకి 25 లక్షలు గుడివాడ గుట్కాతో కలిసి కొట్టేసిన కేడీ జగన్. ఇది ఎవరు పెట్టింది? నారా లోకేష్ గారు, ప్రస్తుతం మంత్రివర్యులు. మరి ఈయనపైన చర్యలు ఉంటాయా? మరి వీళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి, అంటే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినవి ఆధారాలతో సహా, వీళ్ళు పెంచి పోషిస్తున్న సైకోలు, వీళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియా సైకోలు, ఐటీడీపీ సైకోలు పెట్టింది జగ్గు మహారాజ్ అంట. వీళ్ళ పేర్లు కూడా నేను చదవను కానీ ఆ సైకోల పేర్లు వదిలేద్దాం. నెక్స్ట్ ఏడవకు జగన్ గారి ఫోటో చూసారా? అయిపోయింది. ఇది ప్రజలకి చూడాలి కదా. ఈరోజు మీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తున్న వాళ్ళు
ఇంత సార్, నీచంగా నీచాతి అత్యంత నీచమైనటువంటి హేయమైనటువంటి పోస్టులు, విషయం మార్ఫింగ్ కదా ఫోటోలు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ రకంగా దాడి జరిగిందో చూడండి. ఇంకా ఈరోజు పోలీసులకు ఇచ్చిన ఆధారాలతో ఇచ్చింది. G3 అంట జనం సొమ్ముతో జలకాలాటల, జగన్ గారు బాత్ టబ్లో ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్టు. ఇట్లాంటివే కదా ఎన్టీ రామారావును కూడా చంద్రబాబు నాయుడు గారు జయించింది ఆ రోజు ఈనాడు పేపర్లో. రామోజీరావు గారు ఎక్కడున్నారో ఏమో, ఇవి చూస్తారో లేదో. ఇలాగే చేసింది. బట్టలు లేకుండా నిలబెట్టడం. పోయాడా, ఇవన్నీ చూపించలేనులేండి. ఈశ్వర్ గారు ఒక మాట. వీటిపైన చర్యలు ఉంటాయా ఉండవా? ఈ సింపుల్. సమాజంలో జగన్ గారి కుటుంబం మీద ఇంత దుర్మార్గపు వ్యాఖ్యలు చేసినటువంటి పార్టీని, అలాంటి వ్యక్తుల్ని, అట్లాంటి అధికార ప్రతినిధుల్ని వీరు ఏ విధంగా సమర్థిస్తున్నారో మన కళ్ళకు గట్టినట్టుగా కనపడుతుంది. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇంతకంటే హేయం ఉందా? ఇంతకంటే నీతిమాలిన రాజకీయం ఉందా? వారి కుటుంబ సభ్యుల గురించి ఆ విధమైనటువంటి హేయమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు? సార్, సామాన్యుల్లో ఇది మీ నీతిమాలినటువంటి రాజకీయం. సామాన్యుల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశాన్ని వారి భార్య గారిని ఎవరో మాట్లాడినట్టుగా ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అధికారంలో ఉన్నప్పుడు మీరే బాధితులు, అధికారం కోల్పోయిన తరువాత మీరే బాధితులు. అప్పుడు మీ పైన ఇలాంటి పోస్టులు పెట్టారు, ఇప్పటికీ ఇలాంటి పోస్టులు కంటిన్యూ అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మీరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అప్పుడే చేసి ఉంటే కరెక్ట్ సమాధానం మీకు దొరికేది కదా. ఇలాంటి పోస్టులు కంటిన్యూ అయ్యేవి కాదు కదా. ఎందుకు వదిలేశారు వీళ్ళని? సార్, వీరిని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ఒకసారి మనం గమనించాలి. వీరందరినీ ప్రోత్సహించింది ఐటీడీపీ అనేటటువంటి వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ నాయకులు. వీరందరూ ప్రోత్సహించారు. వీరి మీద చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ పై స్థాయిలో జరగాల్సినటువంటి చేస్తున్నటువంటి తప్పిదాలని కట్టడి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రజల యొక్క ధనాన్ని కొట్టివేసి స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి కుంభకోణంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టుగా సిబిఐ వారు దర్యాప్తులో తేటతెల్లం చేసి అరెస్ట్ చేస్తేనే ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో, వారికి ఉన్నటువంటి పెయిడ్ ఛానల్స్ ఏ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని చేశారో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద మాట్లాడకపోయినా మాట్లాడినట్టుగా ఏ విధంగా అయితే వారు క్యాష్ చేసుకుంటూ మాట్లాడారో, రాజకీయం చేస్తూ వారు ఈ యొక్క పార్టీని నడిపించారో మనం గతంలో గమనించాం సార్. ఈరోజు మేము అంటుంది ఏంటంటే, మీరు అన్నట్టుగా అప్పుడు బాధపడ్డటువంటి వాళ్ళమే, అప్పుడు విక్టిమ్స్ మేమే, ఇప్పుడు విక్టిమ్స్ మేమే. అప్పుడు మాపై దాడి జరిగింది, ఈ రోజు మాపై దాడి జరుగుతుంది. ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. పడ్డవారు ఎవరు, చెడ్డవారు కాదు సార్, ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని క్షమించరనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. పోలీసు వారు నిష్పక్షపాతంగా వారు వ్యవహరిస్తున్నారా లేదా అనేటటువంటి అయిపోతుంది. ఎందుకంటే సార్, ఈ ప్రశ్న అడిగినటువంటి ప్రజలకు కావాల్సిన సంతృప్తికరమైన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళలాగా మేము తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో వేయలేము. తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వర రవీందర్ రెడ్డి విషయంలో ఏం చేశారు? అమ్మకి వందనం దానికి అడిగినందుకు కూడా కరెక్ట్ అదే నేను అంటుంది. వీరందరినీ నడిపిస్తున్నటువంటి వ్యక్తులు పై స్థాయిలో ఉన్నప్పుడు వీరిని ఆ విధంగా మేము దౌర్జన్యంగా అరెస్టులు చేసి ఆ కుటుంబాలని నష్టం చేయడం ఇష్టం లేక వదిలేసినటువంటి అంశం సార్ ఇది. ఎందుకంటే దీన్ని చేయిస్తున్నటువంటి వ్యక్తులు పై స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది స్పష్టంగా తెలుసు. అది ప్రజల విజ్ఞతకే వదిలేసేసాము. ఈరోజు ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాన్ని కూడా గమనిస్తున్నారు. మేము ఆ రోజు చేసింది తప్ప ఒప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్. రైట్. పాషా గారు, ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి యువకుల్ని ఈ విధంగా అక్రమ కేసులు వేసి బనాయించి వారిని జైల్లో పెట్టడం వలన వారి యొక్క జీవితాలు నాశనం అవుతాయి. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవే. వారికి అక్రమ కేసులు కట్టి వారి యొక్క భవిష్యత్తుని నాశనం చేయడమే వారికి చంద్రబాబు నాయుడు గారు తగ్గిపోతుంది కదా. ఇవాళ ప్రతి ఒక్క యువకుడి మీద పెట్టేటటువంటి కేసు వారి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఇదే వారికి ఇస్తున్నటువంటి ఉద్యోగాలు. రైట్, బాగా చెప్పారు.
రైట్. మేము ఆ రోజు ఆ యువకుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వదిలివేయడం అనేది అది జగనన్న గారికి ఉన్నటువంటి గొప్ప మనసును బట్టి జరిగినటువంటి అంశం. కరెక్ట్. ఎస్ పాషా గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది. మరి దీనిపైన చర్యలు ఉంటాయా? వీళ్ళు ఆ చర్యలు తీసుకుంటారా? పోనీ ప్రజల నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా, దీనికి ఆన్సర్ చెప్పలేదు సరే, కోర్టుకైనా సమాధానం చెప్తారా? వర రవీందర్ రెడ్డి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను నేను. సార్ అంటే మీరు అడిగిన ప్రశ్నకి ముందు సమాధానం చెప్తాను, తర్వాత నేను కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను. సార్ ముందుగా మీ ప్రశ్నకి 20 రోజుల కింద అనుకుంటా విడుదల రజనీ గారు కంప్లైంట్ ఇచ్చారు అఫీషియల్గా. ఏమైనా జరిగిందా ఇంతవరకు? ఏమైనా అప్డేట్ ఉందా? ఏం లేదు, ఏం జరగలేదు. అంటే నేను అనేది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పిన పోలీసు వాళ్ళు ఏకపక్షంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. చాలామంది వైసీపీ వాళ్ళు ఇంతకు ముందే కంప్లైంట్లు ఇచ్చారు. మీరు విడుదల రజనీ గారిని తీసుకున్నా కూడా రోజా గారు బయటికి వచ్చి, ఇప్పుడు సార్ ఒక సింపుల్ ప్రశ్న, టీడీపీ తరఫున లేదా కూటమి వాళ్ళు ఎవరు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే ఇన్ని అరెస్టులు చేశారు? ఇందులో కంపల్సరీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేరు, కొన్ని సుమోటోగా కూడా తీసుకునేవి ఉన్నాయి. అట్లాంటప్పుడు రోజా గారు బయటకు వచ్చారు, అంబటి గారు బయటకు వచ్చి అయ్యా ఇట్లా జరిగింది అని చెప్పేసి ఎప్పుడు చెప్పడాయన. అట్లాంటి వ్యక్తి నేను సిగ్గు విడిచి చెప్పుకుంటున్నా అని చెప్పేసి పాపం ఆయన చెప్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన విడుదల రజనీ గారికి న్యాయం చేయలేదు, బయటకు వచ్చి చెప్పుకుంటున్న నాయకులకి వైసీపీ వాళ్ళకి న్యాయం చేయలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఏమున్నాయంటే టార్గెట్ వైసీపీ అని చెప్పేసి ఒక కొత్త కుట్ర జరుగుతుంది సార్. ఈ కుట్ర సార్ విడుదల రజనీ గారి గురించి చెప్పారు కాబట్టి వారి బయట ఒకటి వినిపిస్తారు, కన్నీళ్లతో వాళ్ళు చెప్పుకున్నాం సార్. మీరు కరెక్ట్ పాయింట్ లేవనెత్తారు. ఎందుకంటే ఆమె కంప్లైంట్ ఇచ్చినా సరే ఈ రోజు వరకు చర్యలు లేదు. ఎటువంటి భయంకరమైన నీచమైన పోస్టులు ఆమె పైన పెట్టారంటే అంత భయంకరంగా క్యారెక్టర్ అసాసినేషన్. ఇంకా మనిషి ఆ పోస్టులు చూస్తే బ్రతకలేరు. మా గురించి వదిలేండి సార్, సామాన్యులం. ఆమె ఒక ఎక్స్ మినిస్టరు, మహిళ ఎక్స్ మినిస్టరు. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే దిక్కు దివానం లేదు, ఇక వేరే మాలాంటి వాళ్ళని ఏం కాపాడతారండి? ఇది కూడా ఒక పాయింటే కదా. ఒకసారి విడుదల రజనీ గారు మాట్లాడండి, ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. మరి ఏవి కేసులేవి అంతెందుకు, నా గురించే నేను చెప్తాను. రీసెంట్ టైమ్స్లో 20 రోజులైంది నన్ను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఎంత అబ్యూజివ్గా నా వ్యక్తిగత హనానికి పాల్పడుతూ మరి పెడితే ఈరోజు కూడా డీజీపీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎక్కడి నుంచి కూడా ఒక రెస్పాన్స్ అనేది లేదు. మరి ఇంత వ్యక్తిగత హననానికి పాల్పడినప్పుడు మనము విత్ ఎవిడెన్సెస్ నేను కంప్లైంట్ ఇస్తే 20 రోజులైంది. There is no status on my case on the complaint filed. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే లా మీకు ఒకలాగా పనిచేస్తుంది, మాకు ఒకలాగా పనిచేస్తుంది. ప్లీజ్ సార్, ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటే చూపిస్తాను. ఏంటి కుట్ర ఏంటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. కుట్ర ఏంటి అంటే ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి కళలు కనిచ్చారు. ఎట్లా అంటే చుక్కలు తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాం. ఆ చుక్కలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. 2 శాంపుల్ చుక్కలు చూపిస్తా, చూడండి ఎట్లున్నాయో. సార్ ఇది మరో 3 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. 2 రోజులలో మా భవిష్యత్తు, మా ఫ్యూచర్ మారిపోతుంది అని చెప్పేసి ఈ యాడ్స్ ఎవరు తీశారు? ఈ యాడ్స్ అంటే టీడీపీ వాళ్ళు తీశారు. మీకు క్లియర్గా కనిపించకపోతే ఒకసారి చూపిస్తాం మళ్ళీ ఒకసారి. చూడండి. 10వ తారీఖు దేనికి నీకు ఇప్పుడు? ఇంకో 3 రోజుల్లో మా బతుకులు మారిపోతున్నాం గారు. ఏం మాట్లాడుతున్నావే? మరో 3 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఇది యాడ్స్. మోసం అంటే దీన్ని అంటారు. మోసానికి ఎగ్జాంపుల్ ఇది. ఇంకొక మంచి మోసం చూపిస్తాం మీకు. ఇది మంచి ప్రభుత్వం సార్, అది మీరు మంచి మోసం అంటున్నారు. ఇది మంచి మోసం చూపిస్తారు. అతికించారు వాళ్ళు. ఇది మంచి మోసం సార్. ఇది మంచి ప్రభుత్వం ఏమో దేవుడి కరిక. ఇది మంచి మోసం. ఇందులో 6 హామీలు ఎట్లా చూపించారు అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటితో కలిపి ఈ 6 హామీలు ఇస్తా అన్నారు. ఈ 6 హామీలలో నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలంటే పాపం నిరుద్యోగులు మంచి రోజులు వచ్చేసినాయి, అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేసిరు అని చెప్పేసి మంచి రోజులు వచ్చేసినాయి అన్నారు. ఈ రోజు నిరుద్యోగులకి ఏం పెట్టిరు అంటే 0. మొన్న బడ్జెట్లో చూశారు కదా మీరు, 0
3,000 రూపాయలు సున్నా సార్. నిరుద్యోగ భృతికి సంబంధించి రైతులకు సంబంధించి సార్, రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఎట్లా ఉంటుంది పనితీరు అనేది మీకు తెలుసు. కాకపోతే వీళ్ళ నాయకుడే ఒక ఆయన చెప్తున్నాడు ఒక మాట, మీరు పర్మిషన్ ఇస్తే వినిపిస్తావు. యా, ప్లీజ్. వీళ్ళ నాయకుడే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాడు. ఏమంటున్నాడు, రైతుల మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి థాట్స్ ఏంటి, ఇగో ఇవి. ప్రజా పోరాటాలు సాగిస్తే ఆనాటి ముఖ్యమంత్రి నియంత చంద్రబాబు నాయుడు గారు బషీర్బాద్లో కాల్పులు జరిపించి ముగ్గురు ఉద్యమకారుల మరణానికి కారణమైన అధ్యక్ష. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉండే తేడా అధ్యక్ష. ఈ నాయకుడు ఎవరో, గారా? ఈ నాయకుడు ఎవరో నేనేం చెప్పకర్లా, అందరికి తెలుసు. ఇప్పుడు టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మంచోడు, చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగులో నిజంగా రైతుల మీద కాల్పులు జరిపి ముగ్గురిని చంపేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జమాన్లో వ్యవసాయమే వృధా అన్న వ్యక్తి ఎవరు, మనసులో మాట పుస్తకంలో రాశారుగా, ఎవరు ఆ వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి వ్యక్తి ఒక హామీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నాడు. ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వాలంటే. కానీ పెట్టింది బడ్జెట్ కేవలం 1,000 కోట్లు. నిజంగా ఇట్లాంటి వ్యక్తులను నమ్మి ఈ రోజు తీసుకెళ్లి రాష్ట్రం చేతిలో పెడితే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే, ఈ నిజాలని లేవదీస్తున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఎవరు లేవదీస్తున్నారు సార్? మేమే లేవదీసేది, మేము ప్రశ్నిస్తున్నాం సోషల్ మీడియాలో. కాబట్టి ఏం చేయాలి అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అబద్ధాలని ప్రచురిస్తుంది. వాళ్ళని దమ్ముంటే అరెస్ట్ చేయండి. నేను చూపిస్తా, సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, మీకు డైరెక్ట్గా ఒక సాక్ష్యం చూపిస్తా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడు పత్రిక రాసినటువంటి కొంచెం ఇక్కడ ఆర్టికల్, బ్రైట్నెస్ ఇక్కడ ఆర్టికల్ ఇక్కడ చూసుకుంటే నిజంగా ఎంత దారుణం అంటే ఏమని రాశారు అంటే ఆర్టీసీ బస్సులని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకి వాడుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఈనాడు ఆయన ఒకటి కాదు సార్, ఒకటి అనుకునేరు, ఒకటి కాదు, 2, ఇది 3, ఇది 4, ఈనాడు ఆయన రాసిన రాతలు ఇవి. అవును, నిజమేందబ్బా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడా బస్సులు అంటే ఇది అసెంబ్లీలో ఇచ్చినటువంటి సమాధానం. 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా బస్సులు వాడుకున్నాడా సిద్ధం సభలకి అని చెప్పేసి ప్రశ్నిస్తే లేదండి, ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకోలేదండి అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ఇచ్చారు. అంటే అసెంబ్లీలో చెప్పిందే నిజం కదా, అంతే. అసెంబ్లీలో డాక్యుమెంట్ అయినదే నిజం కదా, అదే నిజం. మరి ఇది నిజమైనప్పుడు ఈనాడు రాసిన తప్పుడు వార్తలకి ఏం చేయాలి అంటే మేము ప్రశ్నిస్తే మమ్మల్ని తీసుకెళ్లి జైలు వేస్తున్నారు కదా. తప్పు నిరూపణ ఇక్కడ అయిపోయింది, నిరూపణ అయిపోయింది. రామోజీరావు గారు రాసింది తప్పని. మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారంటే ఏం చేయరు సార్. ఏం చేయరంటే ఎట్లా సార్? మరి అంటే మొత్తం మా మీదనేనా? మొత్తం మా మీదనేనా? అంటే వాళ్ళైతే ఏం చేయరు. ఇది సార్, ఇది నిజంగా సిగ్గుచేటు సార్. ఇది సిగ్గుచేటు కాడ స్మార్ట్ మీటర్స్ అంట సార్. ఇందులో నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్స్ గురించి ఈయన ఏం రాస్తాడంటే, స్మార్ట్ మీటర్లు ఈనాడు ఆయన ఏం రాస్తాడంటే, స్మార్ట్ మీటర్లు రైతులకి ఉరితాళ్ళు, అంటే స్మార్ట్ మీటర్లు రాగానే రైతులకు ఉరితాళ్ళు పడతాయని రాస్తాడు. అదే ఈ డేట్ కూడా ఉంది ఇక్కడ చూస్తే, మే 19, 2023 ఆయన రాసినటువంటి రాతలు. ఇక్కడ చూడండి, ఈ రాతలు ఎవరు అంటే ఈనాడు ఆయన రాసిండు, డేట్తో సహా ఇక్కడ ఉంది చూడండి. ఇదే మళ్ళా ఇక్కడ చూడండి, మళ్ళీ మారిపోయింది. ఇక్కడ ఏం రాసిండు మొన్న అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం రాసిండు అంటే ఒక కొత్త ఆనందం. ఏంటి ఆనందం అంటే స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయో అని చెప్పేసి రాస్తున్నాడు. అంటే అప్పుడు వస్తేనేమో మీటర్లు తప్పంట, ఇప్పుడు వస్తేనేమో అప్పుడు ఉరితాళ్ళంట. ఇప్పుడు ఆ ఉరితాళ్ళు ఏంటంటే పుష్పగుచ్చం అయిపోయిందంట. ఇదా సార్, ఇదా న్యూస్ నడిపేది విధానం? మీరు తప్పు చేస్తున్నారు అనుకుంటే ఏది ఈనాడు మీద ఒకసారి మీరు ఒక ఎఫ్ఐఆర్ చేయండి. ఏదన్నా పోలీస్ ఆయన నేను డేర్గా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎఫ్ఐఆర్ చేయండి. రేపు పొద్దున్న మిమ్మల్ని మనిషి అనేవాడు కనిపించని ప్రాంతానికి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను నా పేరు రెహమత్ పాషా మార్చేసుకుంటా. ఎఫ్ఐఆర్ చేయండి. ఈనాడు మీద అబద్ధాలు మాట్లాడాడని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయగలరా? ఇది ఇంకోటి సార్, ఎంత దారుణం అంటే ఈరోజు మన గౌరవనీయులు లోకేష్ గారు, నేను విద్యాశాఖని అది చేసేస్తా, ఇది చేసేస్తా. ఇది సార్ పరిస్థితి. ఎంత దారుణం అంటే ఇది పరిస్థితి. ఇక్కడ చూసుకోండి, కొంచెం జూమ్ చేయండి అన్న ప్లీజ్. ఇది పరిస్థితి. 25 మంది పిల్లలు సార్, 25 నెల్లూరు జిల్లాలో ఏంటి కొడవలూరు మండలంలో అంట 25 మంది పిల్లలు సార్. వాళ్ళు మొత్తం చూడండి ఎంత దారుణం. తిని మొత్తం హాస్పిటల్ పాలయ్యారు. ప్రభుత్వ ఫుడ్ తిని హాస్పిటల్ పాలయ్యారు. ఎక్కడున్నారు లోకేష్ గారు? నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పేసి మీరు చెప్పడమే కానీ ఏం చేస్తున్నారు మీరు? ప్రతిపక్షాల మీద, మీడియా మీద ఎంత ప్రెషర్ అంటే వీళ్ళకి సార్, ఎంత ప్రెషర్ అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేసిండు. నిజంగా ఎంత దారుణం అంటే ఆ ట్వీట్ చదివితే నాకే కోపం వస్తుంది.
ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే మనం చూసినాము ఎంతమంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు, అబద్ధాలు చెప్పారుగా. చెప్పారు కదా. ఈ రోజు ట్వీట్ లో ఏం చెప్తున్నారంటే మళ్ళీ అదే అబద్ధం. అసెంబ్లీ సాక్షిగా దొరికారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. కాదు సార్, మళ్ళీ అబద్ధం. ఈ రోజు ట్వీట్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి ట్వీటు ఇది చూడండి. విజయవాడ పోలీసులని ఈయన ట్వీట్ చేసుకుంటూ విజయవాడ సిటీ పోలీసుని ఏమంటాడు, మిస్సింగ్ 30,000 ఉమెన్ అంట. మళ్ళా ఇప్పుడు పాతవేనా, మళ్ళీ చంద్రబాబు వచ్చాక పోయారా సార్? 4 గంటల ముందు ఆయన చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ పాతవే అంట. పాతవే ఏమంటాడు, గర్ల్స్ అండర్ వైసీపీ రూల్ అంట. అంటే వైసీపీ రూల్లో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. మరి అసెంబ్లీలో ఎందుకు? అసెంబ్లీలో చెప్పింది అబద్ధమా, ఇక్కడ చెప్తున్నది అబద్ధమా? ఒక్కసారి నిజంగా ఇది నిజంగా సిగ్గుచేటు సార్. ఇది ఎందుకు సిగ్గుచేటు అంటే వీరు చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, చాలా దారుణం. దీనికంటే ఇంకో దారుణం ఉండదు సార్. అంతెందుకు సార్, మన ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు సార్, ఆయన పెట్టిన ట్వీట్ ఏంటి మీరు చూశారా సార్? ఆ ట్వీట్ ఇది సార్. ఈ ట్వీట్ ఎంత పెద్ద జోక్ అంటే ఇందులో ఆయన ఏమంటున్నారు, ఆయన ఏమన్నా అన్నారా, తప్పన్నాడా? ఏమంటున్నాడు అంటే నారావారి పాలనలో సారా పారుతుంది అని చెప్పేసి ఎవరు లోకేష్ గారికి ట్వీట్ చేసి బ్రదర్ అని, అంటే బ్రదర్ అంటే అన్నో తమ్ముడు అని చెప్పేసి చెప్పిండు. అందులో ఏం తప్పు మాట్లాడారని చెప్పేసి ఆయన మీద 8 ఎఫ్ఐఆర్లు చేస్తారు. నాకు అర్థం కాదు. 8 నోటీసులు ఇస్తారు. 40 నోటీసులు ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ఆయన ఏం తప్పు మాట్లాడారు? ఒకవేళ ఆయన తప్పు మాట్లాడితే మీరు నిరూపించండి. మీ హయాంలో 25,000 కోట్ల రూపాయల ఈరోజు లిక్కర్ అన్నది మీరు సేల్ చేస్తామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 15,000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ చేస్తేనే అప్పుడేదో బుడ్డీ బడ్డీ అన్నారు. మరి ఈరోజు మీరు 25,000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ చేస్తామని చెప్పేసి మీరు ఈరోజు నిజంగా మొత్తం లిక్కర్ మీద సంపాదన అంట. పవన్ కళ్యాణ్ గారు ఆ మహిళల మిస్సింగ్ మాట్లాడారు కదా, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఇచ్చిన ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, అదొక్కసారి చూపించండి. ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని ట్రేస్ చేశారు? అదే సార్ నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమొచ్చింది, బండి సంజయ్ గారి స్టేట్మెంట్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ బండి సంజయ్ said that between 2019 and 2023 44,022 women including girls were traced out of a total 44,685. అంటే మొత్తం 44,685 మంది మిస్ అయితే అందులో 44,022 మందిని పట్టుకున్నారు, తీసుకొచ్చారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేశమంతా ప్రతి రాష్ట్రంలో ఉన్నదే. ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా సనాతన ధర్మం చెప్పి మాట్లాడే వ్యక్తి అబద్ధాలు చెప్పొచ్చు, ఆ ధర్మం క్షమిస్తుందా? నాకు వచ్చిన సందేహం సార్, పవన్ కళ్యాణ్ గారికి ఆయన టీము అప్డేట్స్ ఇస్తలేదు. నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లకి ముందు బతుకుతున్నాడు. ఆయనకి లేటెస్ట్ అప్డేట్లు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం బయట పెట్టిన తర్వాత మళ్ళీ 33,000 అమ్మాయిలు అంటాడు. ఇక్కడ ఇంకో విషయం, ఇంకో చిన్న ఫోటో చూపిస్తా సార్ మీకు. వీళ్ళు ఎక్కడ బిజీ ఉన్నారో మీకు చూపిస్తా. వీళ్ళందరూ ఎక్కడ బిజీ ఉన్నారంటే అగో ఇక్కడ బిజీ ఉన్నారు సార్. ఎంత దారుణం అంటే అగో ఇక్కడ బిజీ ఉన్నారు. మీకు నాకు నవ్వు ఇక్కడ ఒక నేషనల్ మీడియా అండి, నేషనల్ మీడియాలో ఇది ఒకసారి చూపించన్నా. ఏమంటున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే 2029 का चुनाव जीतने की తయారీ షురూ కర్ చుకే హే పిఎం మోదీ అని చెప్పేసి నాయుడు గారు అంటున్నాడంట. అంటే ఎలక్షన్ల చునావ్ కోసము మీరు మోదీ గారు ఎలక్షన్లు గెలవాలి, సీట్లు బూట్లు సూట్లు అన్నీ మీకే కావాలి, ప్రజలు మాత్రం సంగనాకిపోవాలి. 25 మంది చిన్న పిల్లలు అన్నం తిని ఈరోజు హాస్పిటల్ పాలైతే పట్టించుకునే నాదుడు లేడు. రాజకీయాల కోసం చూస్తున్నారు. రాజకీయాలు ఎంత సిగ్గుచేటండి. నెక్స్ట్ మంత్ మార్చి వరకంట ఒకటే సిలిండర్ బుక్ చేసుకోవాలంట. అంటే మీరు సంవత్సరానికి 3 అన్నారుగా, సంవత్సరం మరి 10 నెలల్లో ఎన్ని రావాలి? సరే మీరు అన్నట్టే మీరు వచ్చి 10 నెలలు అవుతుంది అనుకున్నాం. 10 నెలల్లో ఎన్ని రావాలి? 2 అన్న రావాలి కనీసం. సరే 3 రావాలి యాక్చువల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవారు, కానీ 2 అన్న రావాలిగా. ఈ రోజు ఎంత దరిద్రం అంటే అసెంబ్లీలో నిలబడి లేదు మార్చి వరకు ఒకటి బుక్ చేసుకోండి, మార్చి నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దాం. మరి నెక్స్ట్ ఇయర్ లేదు మా పరిస్థితులు బాగాలేవు, బాగైతే అనుకున్నాము, బాగాలేవు చూద్దాం లేండి అంటారు. అట్లనే 5 ఏళ్ళు. సార్ ఇంకో చిన్న విషయం సార్, ఇది ఒక చిన్న అప్డేట్. మనము ఎలక్షన్లు జరిగినాక ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఒక కొత్త కుట్రలు ఎట్లా చేసిర్రు అంటే ఫలానా జూన్ నెలలో ఇది, జూన్ నెలలో ఏంటి అంటే ఈ మర్డర్లు ఇవి జూలై నెలలో ఒకటి, ఆగస్ట్ నెలలో ఒక గిజత్వాని, దాని తర్వాత ఇది బోట్లు, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. ఇప్పుడు మన షర్మిల గారు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ సునీత గారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు చూడండి
అంతేనా ఇంకో మీరు వారం రోజులు ఆగండి సార్. కలిసారంట కదా ఈ రోజు కలిసింది. అరే సార్ అది చూస్తే నాకు Right. ఏం ప్లానింగ్ సార్ ఇది. వైసీపీ వాళ్ళు అసలు ఆ ప్లానింగ్ లోకి పోలేరు. ఎందుకు నేను మాట అంటున్నానంటే కక్షలు, కుట్రలు, కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవి రాలేదు, రాజకీయాలు రాలేదు. ఏమని ఉంటే సూటిగా మాట్లాడి లేదు నేను ఇచ్చేస్తా. 98.6% హామీలు పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో ఉన్నాడా, లేదా ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా? చేస్తే ఆ ముఖ్యమంత్రి పేడైంది నాకు చెప్పండి. నేను బాగా వెతికిన, మొత్తం గూగుల్ తల్లిని అడిగిన, ఎక్కడ అడిగినా కూడా ఎవరు చూపిస్తలేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి మాత్రమే చేశాడు. అయినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు గెలిచే పరిస్థితికి కూటమి వచ్చిందంటే ఏ లెవెల్లో ఏం మేనేజ్ చేశారు సార్ వ్యవస్థల్ని. నాకు ఆశ్చర్యం వేస్తుంది. చిన్న చిన్న గ్రూపులను మేనేజ్ చేశారు సార్, అన్ని కులాలను మేనేజ్ చేశారు సార్, అన్ని మతాలను మేనేజ్ చేశారు సార్. కడప మన రాయలసీమలో ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. నేను అది అనలైజ్ చేసిన. ఆ కాన్స్టిట్యున్సీలలో టీడీపీ విత్ బీజేపీ గెలవడం అసాధ్యం. ఎందుకంటే బీజేపీ అనేది ముస్లిం లోటు ఏరు, బీజేపీతో ఉన్నా కూడా టీడీపీకి ఏరు. కానీ అక్కడ కూడా మేనేజ్ చేశారు. పర్సనల్గా పిలిచి గ్రూపులతో మాట్లాడడం, ఆ లెవెల్ మేనేజ్మెంట్ మాకు అంటే వైసీపీకి రాలే. వైసీపీకి మంచి చెడమే వచ్చింది. అన్నం వేస్తుంది, నాకు ఆకలిస్తుంది అంటే ఇంత ముద్ద పెట్టడం వచ్చింది. కానీ ఆ ముద్ద మళ్ళీ పాలిటిక్స్ చేసి 100 మంది కెమెరామెన్లు పిలుచుకొచ్చి అగో ఇట్లా పెడుతున్నా, ఈ చేత్తో పెడుతున్నా, ఈగో ఇట్లా పెడుతున్నా అని చెప్పేసి రావాలి. ఆ పనులు చేయలేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పరిస్థితి. నేను నిన్న కూడా అన్నాను, మీరు ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో తీయాలి, రాజకీయాన్ని రాజకీయంతోనే చేయాలి. అది నేర్చుకోలేదు మీరు. లేదు సార్, రాజకీయాలు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది నేను ఆయన ఈ రోజు కాకపోతే నాకు 10 ఏళ్ల తర్వాత ఎక్కడో కనిపిస్తాడు కదా, ఆ రోజు నేను చెప్తా తప్పకుండా ఆయనకి. రైట్. బాలా గారు ఏంటి సార్, ఈరోజు వైఎస్ఆర్సీపీ కొన్ని కంప్లైంట్స్ ఇచ్చింది, ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆధారాలతో సహా. మరి వీటిపైన చర్యలు ఉంటాయా ఉండవా? ఈ వరా రవీందర్ రెడ్డి విషయంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారంటే ఈ ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇక? ముఖ్యంగా మీకు అలానే ప్యానెల్లో ఉన్న పాషా గారికి అలానే చంద్రశేఖర్ గారికి వీక్షించే ప్రజలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. చాలా విషయాలు అయితే పాషా గారు చెప్పేశారు, నేను చెప్పాలనుకున్నా. ఎందుకంటే భారతదేశంలో వెలిఫేర్ అనే ఏదైనా ముఖ్యమంత్రి చూసుకుందాం, గూగుల్లో సెర్చ్ చేసిన గూగుల్ అమ్మ తల్లి కానీ వికీపీడియా ఫాదర్ కానీ, అంటే గూగుల్ అమ్మ తల్లి వికీపీడియా ఫాదర్, అది చెప్పేది ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెన్స్ కంటే బిఫోర్ మన తమిళనాడు నుంచి జస్టిస్ పార్టీ అని ఒకటి ఉండిందండి, పెరియార్ గారు స్టార్ట్ చేసిన పార్టీ. ఆయన కూడా పాపం ఆ టైంలో వెలిఫేర్ డెలివరీ చేద్దామని అనుకున్నారు కానీ అంతవరకు ఆయన రాలేదు, కుదరలేదు. ఆయన చేయాలని ట్రై చేశారు, అందుకోసమే పెరియార్ గారు చాలా ఫేమస్ అయ్యారు. అలాంటి స్వతంత్ర భారతదేశంలో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1947 నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వం, ప్రతి పొలిటికల్ పార్టీ చెప్పే ఏకైక అబద్ధం ఏంటంటే మేము మీకు వెలిఫేర్ చేస్తాం, అడుక్కుండే వాళ్ళకి బుడుక్కుండే విధంగా చేస్తాం, బట్టలు లేని వాళ్ళకి సూట్లు కుట్టిస్తాం, డబ్బులు లేని వాళ్ళకి కోట్లను ఇస్తాం, గల్లీలో పడుకోవడానికి దుకాణాలు లేని వారికి సింగపూర్ లో సీట్లు ఇస్తాం. ఇదన్నమాట మన భారతదేశంలో చెప్పిన క్యాంపెయినింగ్స్. అయితే ఎవరైనా డెలివరీ చేశారంటే ఎవరు డెలివరీ చేయరు. కమింగ్ టు ద పాయింట్ సార్, ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఇది ఒక పెద్ద సవాల్ లాంటిది. ఎందుకు అంటే ఇప్పుడు దాకా పెట్టిన కేసెస్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాకి సంబంధించిన కేసెస్ అన్ని రేపో మాపో నాకు తెలిసి ఒక ఆర్టీ అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళబోతుంది. ఏమని అంటే ఇప్పుడు దాకా ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి, ఎన్ని కంప్లైంట్లు మీరు రిజిస్ట్రేషన్ చేశారు, ఎన్ని కంప్లైంట్లు 41 నోటీసులు ఇచ్చారు, లేదంటే 35 నోటీసులు ఇచ్చారు, ఎన్ని కంప్లైంట్లు ఇప్పుడు దాకా మీరు రిజిస్టర్ చేయకుండా ఆపి పెట్టున్నారు. వీటి ద్వారా పోలీస్ వాళ్ళకి ఈ రోజు ఏం జరగబోతుందంటే డిసిప్లినరీ యాక్షన్ త్రూ కోర్టు ద్వారానే వాళ్ళకి జరిగే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. పాపం వాళ్ళకి తెలియక వాళ్ళే చిక్కులో పడిపోయారు. ఎందుకు చిక్కులో పడిపోయారంటే ఏముందిలే ప్రభుత్వం మాదే కదా, పైన మినిస్టర్ చూసుకుంటారు, లేకపోతే దాని మీద ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు చూసుకుంటారు, లేకపోతే డీజీపీ గారు చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే ఎవరు? వాళ్ళ అథారిటీస్ లో ఉన్న హైయర్ అథారిటీసే కదా. కానీ మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో ఒక జడ్జిమెంట్ గురించి చదివారు, అంటే మీరు కొంచెమే చదివారు, నేను దాన్ని నీట్ గా చదువుతాను ఎందుకంటే ప్రొసీడింగ్స్ ఏమేమి ఉన్నాయి ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి. అయితే ఇప్పుడు వర్రా కళ్యాణి గారు, వరా రవీందర్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఒక పిటిషన్ వేశారు, హెబియస్ కార్పస్. అయితే హెబియస్ కార్పస్ ఏ రోజు అయితే మనకు 9/11/2024 వచ్చిందో ఆ రోజు ఆర్డర్ అనేది కోర్టు ఒకటి ఆర్డర్ పాస్ చేసింది. ఏం పాస్ చేసింది అనేది ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి. ద లండ్ గవర్నమెంట్ ప్లీడర్, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ప్లీడర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద లండ్ అడ్వకేట్ జనరల్ సబ్మిట్స్ దట్
detainee was served the notice of 35(3) BNSS on 5/11/2024, crime number so and so so and so so and so. Further, he submits that alleged detainee has not been detained or arrested. బాగా వినండి, not detained or arrested in the said case, and the whereabouts of the detainee would be traced out. Land counsel for the petitioner would submit that the first alleged detainee was taken by the police 5/11/2024. He was moved to the place of so and so, and the petitioner detainee was taken into the police training college, Kurnool, and has been detained and since the morning today so and so. అయితే కోర్టు ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం సార్. కోర్టు ఏం చెప్పిందంటే, he would obtain the instructions by the next date of hearing as these two persons has been occupied with the first alleged detainee and had left with him. The notice has been served on the first alleged detainee. The respondent number 3 and 4 directed, సార్ ఇక్కడ బాగా వినాలి, హైకోర్టు మనమందరము భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు సుప్రీంకోర్టు ఈక్వల్ గా ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు మీకు ఆర్టికల్ 32 మీద నడుస్తుంది, ఇక్కడ హైకోర్టు వచ్చేసి ఆర్టికల్ 226 మీద నడుస్తాయి. అంటే ఈక్వల్ రేషియోస్ ఉంటాయి. అలాంటిది ఉన్నతమైన న్యాయస్థానానికి ఈ రోజు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం తరపున ఉన్న పోలీస్ అధికారులు సబ్మిట్ చేసేది ఎలా ఉందంటే, హైకోర్టునే డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ చేసి వాళ్ళు తప్పుదోవ పట్టించే విధంగా కోర్టు ఏం డైరెక్ట్ చేసింది, డైరెక్టెడ్ టు ప్రొడ్యూస్ దిస్ డిటైనీస్ బై ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్. అంటే కోర్టు స్పష్టంగా క్లియర్ కట్ గా పోలీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చింది, ఆ వ్యక్తి మీకు దొరికితే ఎక్కడ ఉన్నారో తీసుకొని వచ్చి మా ముందర సబ్మిట్ చేయండి అని చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేశారు సార్, అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలో ఉంటుందో అక్కడ ఉన్న మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూస్ చేశారు, అరెస్ట్ అయ్యారని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటండి, వాళ్ళు చెప్పిన టైంకి దెర్ ఇస్ నో అరెస్ట్, రైట్? అప్పుడు ఆర్డర్ పాస్ చేశారు. ఆర్డర్ పాస్ డే నెక్స్ట్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఆ వ్యక్తి దొరికితే ఫస్ట్ ఎవరి దగ్గర తీసుకురావాలి సార్, హైకోర్టు దగ్గర తీసుకురావాలి. హైకోర్టు దగ్గర తీసుకురాకుండా వాళ్ళు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారండి, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇలా డెలిబరేట్ అటెంప్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ల మీద నాకు తెలిసి కోర్టు అంత ఈజీగా వదిలిపెట్టదండి, చాలా సీరియస్ గా తీసుకుంటుంది వాళ్ళని. ఒకవేళ ఇది డెలిబరేట్ అటెంప్ట్ అయితే కాన్స్పిరసీ, ఇప్పుడు మీరు అంటున్నారు బిఎన్ఎస్ లో 111 సెక్షన్ పెట్టి పెడుతున్నారు అని చెప్తున్నారు చూసారా, దీంట్లో ఆ 111 సెక్షన్ ఒకవేళ అమలు అవుతుందేమో, ఆ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆ కాన్స్పిరసీలో ఎవరు వెనకాల ఉన్నారు, పై అధికారి ఎవరు, దానిపైన ఉన్న మినిస్టర్ ఎవరు, ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సార్. గవర్నెన్స్ విత్ కాన్స్పిరసీ అనేది ఈ రోజు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని మనం అనుకోవాలి. ఇంకోటి నేను చెప్పదలుచుకున్నా, మీ సాక్షి ద్వారా ప్రజలందరికీ నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను సార్. జనరల్ గా ఒక కంపెనీలో ఎంప్లాయీ గానీ లేకపోతే ఒక మినిస్టర్ ని గానీ మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాం సార్, బాగా మేధావుల్ని, మంచి బుద్ధున్న వాళ్ళని, మంచి తెలివివంతుల్ని, అంతే కదండి? అవును సార్. ఒక క్రైమ్ లో ముద్దాయిగా ఉండి మెంటల్ స్థితి బాగలేదని చెప్పేసి హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని ఆ క్రైమ్ నుంచి బయటపడిన తర్వాత అలాంటి వ్యక్తిని రీహాబిలేట్ చేయకుండా, మెంటల్ ఫిట్నెస్ ఉంది అని చెప్పేసి సర్టిఫికేషన్స్ లేకుండా ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యంలో 3 సార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియాలి. నేను పేరు చెప్పనక్కర్లేదు, నాకు తెలిసి మెంటల్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయన ఆ కేసు నుంచి బయటపడి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఏకైక ఎమ్మెల్యే ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇప్పుడు పోలీసులు ఇక్కడైనా తీరు మారుతుందా, కోర్టు సీరియస్ గానే రియాక్ట్ అవుతుందా ఈ విషయంలో? మళ్ళీ రేపే కదా 20వ తారీఖు, రేపు ఉంది విచారణ మళ్ళీ. అయితే ఇప్పుడు ఒకటండి, కోర్టు ఒకవేళ దీన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళని గానీ సస్పెండ్ చేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీసెస్ గానీ చేస్తే ఇంకొక ఆఫీసర్ అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే ఇది చాలా డెలిబరేట్ ఇష్యూ అండి. ఎందుకు డెలిబరేట్ ఇష్యూ అంటే చూసే ఉన్నారు, మనము జై భీమ్ అనే ఒక సినిమా వచ్చింది, మన తమిళనాడు జస్టిస్ చంద్రు గారు డైరెక్ట్ గా ఆయన అడ్వకేట్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక కేసు తీసుకొని ఆ కేసులో ఏ విధంగా అయితే పోలీస్ వాళ్ళు హై హ్యాండెడ్ గా లా అండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకుంటే మానవుల హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుంది, మనుషుల్ని ఏ విధంగా వీళ్ళే చంపేస్తారు అనే దానికి అదొక కేసు నిదర్శనం అండి. ఈ రోజు పోలీస్ వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా చేయకపోతే వీళ్ళు రాబోయే రోజుల్లో ఎవరి ఇంట్లో అయినా దౌర్జన్యంగా దూరిపోతారు. అయితే నేను సాక్షి టీవీ ద్వారా ప్రజలందరికీ నేను ఒకటి మేల్కొల్పాలనుకుంటున్నా, ఎడ్యుకేషన్. ఎందుకంటే లీగల్ ఎయిడ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా సార్. బిఎన్ఎస్ లో సెక్షన్ 38 అనేది ఒకటి ఉంటుంది, మీరు అందరు గుర్తుపెట్టుకోండి. పోలీస్ వాళ్ళు కానీ
లేకపోతే ఏ సంస్థ వాళ్ళు కానీ వాళ్ళ ప్రాపర్ ఐడి కార్డు లేకుండా, లేకపోతే పోలీస్ వాళ్ళు ప్రాపర్ డ్రెస్ లేకుండా, ప్రాపర్ నోటీస్ లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ ఇంట్లోకి జరుగుతుంటే, మీ ఇంట్లోకి దూరితే ఈ సెక్షన్ ప్రకారం, ఆ సెక్షన్ ఏంటో కూడా మీకు చెప్తాను, సెక్షన్ 38 ప్రైవేట్ డిఫెన్స్ అంటారండి, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఎందుకు నేను సెక్షన్ చెప్పాలనుకుంటున్నాను అంటే, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లో ఏ వ్యక్తి మనకు లీగల్ గా వాళ్ళు మన దగ్గర రాకపోతే, అంటే ఇల్లీగల్ గా మన దగ్గరకు వస్తే, నోటీస్ లేకుండా, డ్రెస్ లేకుండా, ఐడి కార్డ్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా దొంగల్లాగా దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు మన దగ్గరకు వస్తే మాత్రం మీరు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే చాలా వరకు పోలీసు వాళ్ళు మీ మీద దాడి చేస్తే, రైట్ లేకుండా దాడి చేస్తే డెఫినెట్ గా మీరు మిమ్మల్ని కాపాడుకునే విధంగా కాపాడుకోవచ్చు. ఈ సెక్షన్ మీకు క్లియర్ కట్ గా చెప్తుంది. ప్రతి ఒక్కరు ఆ సెక్షన్ గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుసుకోండి. మీ ఇంటి దగ్గరికి ఎవరైనా డ్రెస్ లో లేకుండా, ఐడి కార్డు లేకుండా, నోటీస్ లేకుండా పోలీసు వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోండి. రైట్ సార్, మీరేదో చెప్పాలంటున్నారు. ఒకటే సార్, ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఆయన సెక్యులరిజం గురించి చాలా మాట్లాడతాడు. నా కులం ఏంటి, నాకు మతం ఏంటి, నా బిడ్డే క్రిస్టియన్ కదా అని చెప్పేసి ఒక వీడియో కూడా వచ్చింది, నేను చాలాసార్లు చూసాను, మీరు కూడా చూసుంటారు, అందరు కూడా చూశారు. కానీ ఆయన సెక్యులరిజం ముసుగులో ఈరోజు ఏ లెవెల్కి దిగజారిపోయిందంటే, మొన్న మహారాష్ట్రలో ఆయన మాట్లాడుకుంటూ ముస్లింలకి అగెనెస్ట్గా, అంటే హిందువుల ఫెస్టివల్స్ని ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ముస్లింలు చేసుకోనివ్వరు అని చెప్పేసి ముస్లింలకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అర్థమవుతుందా కాన్స్పిరసీ? ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని బీజేపీని అక్కడికి వెళ్ళి గెలిపించాలి అన్న తొందరలో చేసిండా లేదా ప్లాన్ ప్రకారం చేసిండా తెలియదు, కానీ హైదరాబాద్లో ముస్లింలకి హిందువులకి మధ్యలో ఒక మంట పెట్టే ప్రయత్నం చేసిండు. ఈ రోజు దీనికి సంబంధించి ఒక కేసు పవన్ కళ్యాణ్ గారి మీద హైదరాబాద్ లో బుక్ అయింది. ముస్లింస్ ఇక్కడ హైదరాబాద్ లో బుక్ చేశారు. ఇది నిజంగా ఎంత 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 మత కలహాల కోసం ఎంత లోవర్ లెవెల్ కి దిగజారడం అంటే, ఎలక్షన్లు ఓట్ల కోసం సార్ ఈ లెవెల్ కి దిగజారి ఆయన పార్టీలో మీరు కిందికి వెళ్తే, లాస్ట్ ఆయన పార్టీ వెబ్సైట్ లో కిందికి వెళ్తే ఆయన సెక్యులరిజం గురించి మంచి వర్డ్స్ రాసుకున్నాడు. ఆ వర్డ్స్ నిజంగా ఈ రోజు నవ్వొస్తున్నాయి సార్. ఎంత దారుణం! ఒకవైపు పోలీసులు చేసే కుట్ర, రెండో వైపు పోలీసులను నడిపించేటటువంటి వ్యక్తి చేసే కుట్ర, మతాల మధ్య చెట్టు. ఎంత ఘోరం సార్. ఇందాకే లాయర్ గారు చెప్పారు, ఒక చిన్న మాట చెప్పి ముగిచేస్తా. రేపు పొద్దున తీసుకెళ్లి హైకోర్టులో ప్రవేశపెట్టాలి వర్ర రవీందర్ రెడ్డిని. ఈ రోజు రాత్రి 1:30కి తీసుకెళ్లి లోకల్ కోర్టులో మెజిస్ట్రేట్ గారి మీద నిలబెట్టారు. అంటే ఎంత పెద్ద కుట్ర చూడండి. అది ఆ రోజు అరెస్ట్ చేసినామని చూపించి రేపు పొద్దున హైకోర్టు ప్రశ్నిస్తుంది, తీసుకురమ్మన్నా నేను ఎందుకు తీసుకురాలేదంటే అని చెప్పి 1 డే బిఫోరే అరెస్ట్ చేసినామని చెప్పేసి తీసుకొచ్చి నైట్ 1:30కి ఏమొస్తాను తీసుకొచ్చి 1:30కి మెజిస్ట్రేట్ గారి మీద నిలబెడితే, నిజంగా హైకోర్టుకి తెలియదా? ఇది హైకోర్టుకి అంతా తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ఈ రోజు వీడియోలో బయటకు వచ్చినాయి. అట్లాంటప్పుడు అడ్వకేట్ గారు కొంచెం వచ్చేసి హైకోర్టుకి తీసుకెళ్లి ఈ మొత్తం ప్రూఫ్స్ ముందర పెట్టి నిజాలు బయట పెట్టాలి. ఆ ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ ఇచ్చింది కొన్ని పోస్టుల పైన, లోకేష్ గారు పెట్టింది. అదే లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ప్లే చేస్తే మన తాటిపర్తి చంద్రశేఖర్ గారి రియాక్షన్ తీసుకుందాం. ఒకసారి ప్లే చేయండి. జగన్కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. దమ్ము ధైర్యం ఉంటే మైక్ ఇచ్చి పంపించాయా? ఇంకా చాలా ఉన్నాయి సార్ చంద్రశేఖర్ గారు, చాలా ఉన్నాయి ఆణిముత్యాలు. మరి మీరు ఇప్పుడు కేసు పెట్టారు కదా, ఈ ఎవిడెన్స్లన్నీ ఇస్తారు కదా, ఏమో నాకైతే మాత్రం నమ్మకం లేదు. మీరు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా అక్కడైతే కేసు నమోదవుతుందని నమ్మకం లేదు. ప్రైవేట్ కేసులైనా పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రైవేట్ కేసులైనా పెడతామని. పోలీసు వ్యవస్థ ఒకవైపే చూస్తూ. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కేసులు వేయడానికి కావాల్సినటువంటి నిపుణుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం. దీన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలో వాటి మీద కూడా చర్యలు తీసుకుంటుంది మా పార్టీ. అయితే ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా మీరు వేసినటువంటి ఆ బైట్స్లో కూడా లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి మానసిక స్థితిలో గతంలో ఉన్నాడు, ఏ రకంగా ఈరోజు ఉన్నాడు అనేది కూడా ఒకసారి గమనించినట్లయితే, ఒక ఈర్ష్యా ద్వేషంతో, ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షతో ఉన్నటువంటి వ్యక్తిగా వారి యొక్క విధానం కనపడుతుంది. గతంలో ఏ విధంగా అయితే తను మాట్లాడాడో ఈరోజు చూపిస్తున్నటువంటి చర్యలు కూడా దానికి అనుకూలంగానే ఉన్నాయి. కరెక్ట్. ఇవాళ కేసులు పెట్టడము, ఇవన్నీ దుర్మార్గ
పరిపాలనని కొనసాగించటము ఇదంతా కూడా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయమే తప్ప దీనికి ప్రజలకి దీని వలన వచ్చేటటువంటి లాభం ఏంటి? ఈ 5 నెలల కాలంలో ఎన్ని కేసులు జరిగాయి ఆడబిడ్డల మీద అంటే 7,393 కేసులు అని ఆన్సర్ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం గణనీయమైనటువంటి పెరుగుదల నమోదు కాలేదని కూడా దానిలో ఉటంకించింది. అంటే 5 నెలల్లో 7,393 కేసులు అంటే ఇది ఒక పెద్ద రికార్డ్. ఇది అంటే ఈ 5 సంవత్సరాల్లో 80,000 కేసులకు మించిపోతాయి ఇదే విధంగా కొనసాగితే. దీనికి తగ్గట్టుగా ఎవరైతే ఈ దుర్మార్గాలకి పాల్పడుతున్నారో వారి మీద కేసులు మేము పెట్టి వారిని కంట్రోల్ చేయలేము అనేటటువంటి మాటలు వీరు మాట్లాడుతున్నారంటే పరిపాలనని గాలికి వదిలేసి కక్షా రాజకీయం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం కోసమే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా వారి తీరు కనపడుతుంది. వీరు ఖచ్చితంగా కేసులు పెట్టకపోతే న్యాయస్థానాలకు వెళ్తాం, ఎక్కడికైనా వెళ్ళి వారిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సత్తా మా దగ్గర ఉంది అనేది మాత్రం ప్రజలందరికీ మేము తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల వైపున పోరాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల కోసం పోరాడతాం. ఈ కేసుల నుంచి ఏ విధంగా వారిని రక్షించాలో ఖచ్చితంగా రక్షిస్తామనేది కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ దగాపై కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వారి మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా అయితే మా ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి పథకాల మీద విషం కక్కి అదే విధానాన్ని కొనసాగిస్తూ దానికి సంబంధించినటువంటి డబ్బును మాత్రం ప్రభుత్వ ఖజానాకి రానివ్వకుండా ఇసుక మీద, మద్యం మీద, విద్య మీద, అదేవిధంగా మెడికల్ కాలేజీల మీద ఏ విధంగా దగా చేస్తుందో ఈ కూటమి, ఏ విధంగా అయితే ప్రజల్ని వంచిస్తుందో, ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ప్రభుత్వ సొమ్మును కాజేస్తుందో వీటి మీద కూడా కేసులు పెట్టబోతున్నాం. వాటి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రజల్ని మోసం చేసి చీటింగ్ చేసినటువంటి ఈ నాయకులపై ఖచ్చితంగా కేసులు పెడతాం, 100 కేసులు నమోదు చేయబోతున్నాం. చర్యలు తీసుకోకుండా అడ్డుకునేటటువంటి అధికారుల మీద ప్రైవేట్ కేసులు వేస్తాం సార్. సార్ నేను ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా సార్. ఈ అరెస్ట్ ప్యాటర్న్ని ఎమ్మెల్యే గారు మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వీక్లో మీరు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ప్యాటర్న్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేయాలి. వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన ప్యాటర్న్ చూడండి, లేదంటే మనం ఇంటూరిని అరెస్ట్ చేసినటువంటి ప్యాటర్న్ చూడండి, వేరే వాళ్ళని అరెస్ట్ చేసిన ప్యాటర్న్ చూస్తే ఏకంగా ఎమ్మెల్యే గారిని ప్రస్తుతం మా డిబేట్లో ఉన్న ఎమ్మెల్యే గారికి నోటీసులు ఇచ్చారు. ఈ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వీక్ ఆయన అరెస్ట్ చేసి కూడా కుట్ర జరగవచ్చు. ఇది నేను లైవ్ లో చెప్తున్నా. రైట్ థ్యాంక్ యూ సార్. రహమత్ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. డాక్టర్ బాలా గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.